सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्वी नावधीतमस्तु मा विद्विषावहै। గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయకృభ్యో వంశర్షిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపరహిత ప్రజ్ఞానఘన ప్రత్యక్షో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఈ సర్వ వేదాంత శిరోభూషణం అనేటువంటిది మనం మొదలు పెట్టాం. ఉపోద్ఘాతం అయింది. రెండో రోజు గురు స్థితితో మొదలు పెట్టాం. దాంట్లో ఎవరికి ఇది ఉద్దేశించబడింది అనే కందార్థం, దాని వివరం, శిష్యుడు చివరికి ఏమవుతాడు అనేటువంటి మూడు కందాలతోటి లక్ష్యాన్ని ప్రతిపాదించడం అయింది. ఈ చలాచల బోధవతం చేత ముందు అచలాన్ని అంటే ఏంటో అందించడం అనే కింద మూడు కందార్థాలు గురుస్థితిలో ప్రారంభంలో ఉన్నాయి. ఆ తర్వాత అద్వైతానికి ద్వైతానికి రెండింటికి సరిపడా ఉండేటువంటి గురుగీతలో ఉన్నటువంటి పద్యాలు కొన్ని, శ్లోకాలు కొన్ని మనం చెప్పుకుంటున్నాం. నిన్న 5 శ్లోకాలు చెప్పుకున్నాం. వాళ్ళ 6వ శ్లోకం
స్వయం తథా విధో భూత్వా తాతవ్యం యత్ర కుత్ర నత్ కీటో భృంగ ఇవధ్యానాత్ యథా భవతి తాదృశః స్వయం తథా విధో భూత్వాత్ స్థాతవ్యం యత్ర కుత్ర నత్ కిటో భృంగ ఇవ ధ్యానాత్ యథా భవతి తాదృశః కీటకము ఏకైక ధ్యానము వలన తుమ్మెద కాగలిగినట్లుగా గురు పరబ్రహ్మ ధ్యానం వలన తానే ఆ గురు స్వరూపుడగును. అతడు ఎచ్చట నుండినను సరే బాధ లేదు. ఈ భ్రమరం అనేటువంటిది ఆ ఝంకార నాదంలో ఉదాహరణకి దృష్టాంతానికి సాక్షాత్ పరబ్రహ్మ అనేటువంటి అపరోక్షానుభూతి గురువులో ఉన్నట్లుగా ఈ ఝంకార నాదాన్ని పోల్చాడు. కీటకాన్ని సచ్చిష్యుడుగా పోల్చారు. ఈ భ్రమరం ఏం చేస్తుందంటే ఒకానొక కీటకాన్ని తెచ్చి ఒక గూట్లో పెడుతుంది. నిజానికి ఈ కీటకాలన్నీ కూడా భ్రమరం అయ్యే అవకాశం ఉన్న వాటికి అన్నిటికీ ఉండదు. ఏదో ఒకానొక కీటకానికి అవకాశం ఉంటుంది. అలాగే అనేక మంది జనాల్లో సచ్చిష్ఠుడైన వాడు ఒకడే ఉంటాడు. ఆ యోగ్యతని అర్హతని బట్టి చూచి గురువు ఆ శిష్యుణ్ణి తన దగ్గర తన సమీపానికి ఆకర్షించి తెచ్చి భ్రమరం ఎట్లయితే కీటకాన్ని కుడుతుందో భ్రమరం కీటకాన్ని కుడుతుంది. కుట్టినప్పుడు బాధతోటి అది విలవిల్లాడుతూ ఆ బాధ తప్ప అన్యము మరిచి ఉంటుంది. అలాగే గురువు శిష్యుడికి కఠినమైనటువంటి శిక్షణ ఇస్తాడు. ఆ శిక్షణలో అతను బహిర్ముఖంగా సంసారంలో ఉన్నటువంటి తాదాత్మ్యత నుంచి కాస్త విడిపడి ఉంటాడు. అప్పుడు గురువు మంత్రం ఇస్తాడు. అది భ్రమరం యొక్క ఝంకారం లాగా ఆ గురువు యొక్క మంత్రం శిష్యుల్లో పనిచేస్తుంది. ఆ మంత్రము అనేటువంటి జ్ఞానాజ్ఞానాల మధ్యలో ఉన్నటువంటి వారధిగా ఉన్నటువంటి మంత్రము ద్వారా మంత్రశక్తి ద్వారా శిష్యుడు గురువులో మమేకం అవుతాడు. ఆ కీటకం కూడా ఆ ఝంకారనాదం విని 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 చివరికి సర్వము మరచి ఆ ఝంకారనాదం అలానే ధ్యాసలో పెట్టుకొని ధ్యానం చేస్తూ చివరికి బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అయినట్లుగా ఆ ఝంకార నాదము అనేటువంటి నాదానుసంధానం చేత తాను కూడా బ్రహ్మమే అవుతుంది. గురువులో మమేకం అవుతుంది. గురు సాక్షాత్ పరబ్రహ్మ కనుక శిష్యుడు కూడా పరబ్రహ్మమే. యథా భవతి తాదృశః. ఈ దృష్టాంతం ప్రకారంగా ఏ రకంగా కీటకం భ్రమరం అవుతుందో సచ్చిష్యుడు గురువులో మమేకమై సాక్షాత్ పరబ్రహ్మమే అవుతాడు. పిండే ముక్తాః పదే ముక్తాః రూపే ముక్తాః వరాననే రూపాతీతే చ ఏ ముక్తాస్తే ముక్తాన్ ఆత్ర సంశయః. కుండలినీ శక్తి యందును హంసస్వరూపమునందును ఆపోజ్యోతి స్వరూప దర్శనమునందును కళాతీతమైన పరిపూర్ణమందును ముక్తులకు వారెవరో వారే ముక్తులు. ఈ విషయమందు సందేహం లేదు. ఎన్ని రకాల విడుదల ముక్తులు ఉన్నాయి ఇక్కడ. పిండే ముక్తాహ, పిండాండము నుండి ముక్తుడు కావాలి, జీవుడుగా లేకుండా పోవాలి. పదే ముక్తాహ, రూపే ముక్తాహ. పదము అంటే ఒక స్థానము, ఒక పదవి, అహంకారంతో కూడినటువంటి ఒక అవస్థని పదవి అంటారు. రూపే ముక్త పరాననే.
రూపాతీతే చ ఏ ముక్తాః, రూపము నుండి ముక్తుడై రూపాతీత స్థితిలో ఉంటాడు. మళ్ళీ రూపాతీత స్థితి నుంచి కూడా ముక్తుడవుతాడు. ఈ రకంగా ముక్తి అనేటువంటి దశలు ఎన్నైనా ఉండొచ్చు. 3, 4, 5 ఉంటాయి. పంచవిధ ముక్తులు ఉన్నాయి. సార్ష్ణీ ముక్తి, సామీప్య ముక్తి, సారూప్య ముక్తి, సాలోక్య ముక్తి, సాయుజ్య ముక్తి. ఇక్కడ రూపాతీతే చ ఏ ముక్తాః అన్నప్పుడు స్వస్వరూపం వచ్చేసరికి సాయుజ్య ముక్తి కూడా కాదు. ఇక్కడ అర్థం సాయుజ్య ముక్తి వరకు చెప్పినప్పటికీ అతీతేచ అంటం చేత అచల సిద్ధాంతం ప్రకారంగా అచల పరిపూర్ణము లక్ష్యముగా పరమపదం అనేటువంటిది ఆఖరి ముక్తి. ఈ పరమపదమే తిరిగి రాని మోక్షం. దీంట్లోనే దర్శనాలు ఉంటాయి. కొండల్ని శక్తి మూలాధారం నుంచి సహస్రారం దాకా ఆజ్ఞాచక్రం దాటేసరికి జీవుడిగా విడుదలవుతాడు. హంసస్వరూపం ఉంది. మనకి ఉపదేశంలో హంస మంత్రం ఇచ్చాం కదా. సోహం హంస, హంస సోహం, సోహం అనేది కూడా హంసే, శివుడు కూడా హంసే. అట్లా హంస శివ, సోహం హంస. హంసయే శివుడు, సోహమే హంస. సోహమే నీలో ఏదైతే సోహం సోహం అంటూ అంతఃకరణ ప్రతిబింబం ద్వారా స్ఫురణ వచ్చిందో అది బింబ రూపంలో హంసయే, శివుడే. ఇక్కడ జీవుణ్ణి హంసగా మార్చాం. ఎందుకు మార్చామంటే హంసకి ప్రయాణం ఉంది, రెక్కలు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, శిరస్సు ఉంది. శిరస్సుతో సోహం సోహం అని అజపం చేస్తుంది. రెక్కలతో ఎగురుతుంది, కాళ్ళతో నడుస్తుంది. కాళ్ళతో నడిచినప్పుడు జీవుడు అన్నాం, రెక్కలతో ఎగిరినప్పుడు ఈశ్వరుడు అన్నాం. శిరస్సుతో సోహం సోహం అనే ధ్యానం చేసినప్పుడు ఈ హంస ఉపాధిలో సోహమైనప్పటికీ నిరుపాధిక తత్వంలో శివస్వరూపమే సమానమైనటువంటి మంత్రము, మంత్రార్థము మనం లోగడ కొంతమందికి చెప్పడం జరిగింది. ఇక్కడ హంస అంటే పాలు నీరు ఎలా వేరు చేసి నీరుని వదిలి పాలనే ఎలా తీసుకుంటుందో, ఆత్మని అనాత్మని వేరు చేసి అనాత్మని వదిలి ఆత్మనే స్వీకరిస్తుంది కనుక ఇక్కడ హంస అని పేరు పెట్టారు. మరొకసారి హంస అని పేరు ఎందుకు పెట్టారంటే శ్వాస నిశ్వాసాల్లో హం సం వదిలేటప్పుడు ఒక శబ్దము, పీల్చేటప్పుడు ఒక శబ్దంతో హంసం అని. అందుకని హంస అని పేరు. హంసని తిరగేస్తే సోహం అవుతుంది. సహా ప్లస్ అహం, సహా ప్లస్ అహం సోహం. అహముతో కూడుకున్నది సోహం. అహం అనేది అంతఃకరణ ప్రతిబింబం, చిదాభాసుడు కనుక శుద్ధ అంతఃకరణ ప్రతిబింబంగా ఉన్నవాడు సోహం అనేటువంటి జ్ఞానంలో ఎవడైతే ఉంటాడో ఉపాధి తాదాత్మ్యత విడిచినప్పుడు వాడే శివస్వరూపుడు అనే హంసమంత్రం యొక్క మంత్రార్థం. కనుక ఈ హంస యొక్క ప్రయాణము పిండాండము దాటి నాదబిందు కళల్ని దాటి మండలత్రయాన్ని దాటి శింసుమారక చక్రం దగ్గరికి వెళ్ళి లేని హంస లేకుండా పోతే ఆ చక్ర స్థానంలో ఏదైతే ఉన్నదో అక్కడ ఎరుక అనేటువంటిది లేకుండా పోయి ఈ హంస అనేది ఎరుకకే సంకేతం. కనుక హంస లేకుండా పోవడం అంటే ఎరుక లేకుండా ఎరుక లేకుండా పోయిన వెనుక ఏమైతే శేషించి ఉన్నదో అది బయలు. ఆ బయలే బ్రహ్మము. ఆ బయలయ్యి ఉండుటే పరమపదము, తిరిగి రాని మోక్షం. కనుక ఇక్కడ కుండలిని శక్తి ద్వారా కానీ హంస స్వరూపం యొక్క మంత్రార్థము తెలిసి ఆ ప్రయాణంలో గాని ఆపోజ్యోతి స్వరూప దర్శనం ముందు గాని, ఆపో అంటే జలం,
నారాయణ అంటే నారములంటే జలం, నారములందు వసించువాడు నారాయణ. కనుక నారాయణ స్వరూపం జ్యోతి స్వరూపం. ఆపో జ్యోతి అంటే ఇక్కడ నీరు అన్నా కానీ నీరు కాదు, అది చైతన్యం. కనుక చైతన్య స్వరూపమే ఆపో జ్యోతి. అది దర్శించారు, చైతన్యాన్ని దర్శించారు. దర్శించినప్పుడు బింబము ప్రతిబింబము రెండు ఉన్నాయిగా. దర్శించబడేదేదో అదే నువ్వు అయి ఉన్నప్పుడు నీ స్వరూప దర్శనం ఉంటుంది, కానీ నీకంటే అన్య దర్శనం ఉండదు. ఇక్కడ బింబ ప్రతిబింబ న్యాయంగా కూడా మోక్షాన్ని పొందాలి. ప్రతిబింబ జ్ఞానము సోహం అనేది సరిపోదు. ఈ సోహం అనేది శివస్వరూపం యొక్క ప్రకాశమే అంతఃకరణ ప్రతిబింబమైంది. కనుక వేదము వేదాంతం ఏం చెబుతుందంటే ఆ శివస్వరూపమే నీవై ఉన్నావని చెబుతుంది. కనుక ప్రతిబింబ జ్ఞానాన్నించి నువ్వు బింబ జ్ఞానానికి షిఫ్ట్ అవ్వాలి. దానికోసం బింబ ప్రతిబింబ విచారణ చెయ్యాలన్నమాట. ఆ విషయం తర్వాత వస్తుంది. ఇక్కడ అన్ని రకాల మోక్షాలు ఉన్నాయి, అన్ని రకాల సాధనలు ఉన్నాయి. గుణాల మీద సాధన చేసి తమో గుణము రజోగుణము సత్వగుణము నుండి విడుదలై త్రిగుణ అతీత స్థితిలో మోక్షం వచ్చేటువంటి ఒక సబ్జెక్ట్ ఉన్నట్లా, మరొక సబ్జెక్టు కుండలిని పద్ధతిలో మూలాధార నుంచి సహస్రారంకి వెళ్ళి సహస్రారం నుండి ఇంకా ద్వాదశాంతములో చంద్రకళాస్థానములో దర్శనాన్ని స్వరూపంగా మార్చుకునేసరికి అది మోక్షం అవుతుంది. అట్లాగే చైతన్యము అంతఃకరణలో ఇంద్రియాలతో మనసుతో కూడినటువంటి విషయాలతో కూడినటువంటి చైతన్యాన్ని నుంచి చైతన్యానికి సంబంధించినటువంటి సంస్కారాలనే ముద్రల్ని చెరిపివేసి విడుదలైతే అప్పుడు వచ్చేటువంటి దర్శనము ఆపోజ్యోతి దర్శనం, అంటే శుద్ధ చైతన్య దర్శనం. కళాతీతం అంటే నాదబిందు కళాతీతమైనటువంటిదే పరిపూర్ణం. ఎన్ని రకాలుగా చెప్పినా అచల పరిపూర్ణాన్నే నిర్ణయంగా చెప్తున్నాం. అలాగా ఇన్ని దశల్లోనూ ఇన్ని రకాలుగా గాను మాయ అనేక రకాల భ్రాంతుల్లో ముంచినప్పటికీ ఒక్కొక్క రకమైన భ్రాంతి నుంచి విడుదలవడానికి ఒక్కొక్క రకమైనటువంటి సాధన చెప్తున్నారు. నదులన్నీ కూడా నదీనాం సాగరే గతి అన్నట్టుగా నదులన్నీ కూడా సాగరంలో కలిసినప్పుడు ఆ సాగరంలో కలిసిపోయిన నది యొక్క ప్రత్యేకమైనటువంటి అస్తిత్వాన్ని ఎలా కోల్పోతుందో ఈ సాధనా మార్గాలు ఎన్నైనా సరే ఆ స్వరూప నిర్ణయంలోకి వచ్చేసరికి స్వరూపం ఒక్కటిగానే ఉంటుంది. మార్గాలు వాటి యొక్క అస్తిత్వాలు, ఆ మార్గాల్లో ఆ మజిలీల్లో వచ్చినటువంటి అనుభవాలన్నీ కూడా భ్రాంతిలోనివే. ప్రయాణం కూడా ఆధ్యాత్మిక ప్రయాణం కూడా భ్రాంతిలోనే. భ్రాంతి పోతే నువ్వు అది ఉన్నప్పుడు ప్రయాణమే లేదుగా. అజ్ఞానం నుంచి విడుదల అయ్యేటప్పుడు కొన్ని ఆవరణ దోషాల నుండి విడుదలయ్యేటువంటి సాధనలు చేస్తున్నప్పుడు కొన్ని మజిలీల్లో కొన్ని అనుభవాలు వస్తున్నప్పుడు వాటిని అంది పొంది మీరుడు ద్వారా జ్ఞాతం ద్రష్టం ప్రవేశం అధిగచ్చతి అనే పద్ధతిలో దాటిపోతే చివరికి తిరిగి రాని ముక్తి ఏదో అది పరమపదము అనే లక్ష్యాన్ని ఈ శ్లోకంలో మనకి అందిస్తున్నారు. 8వ శ్లోకం. ఏకాకి నిస్పృహ శాంత చింతా అసూయ వివర్జిత బాల్య భావేన యోభాతి బ్రహ్మజ్ఞానీన ఉచ్యతే. ఒంటరిగా ఉండువాడును, ఇచ్చలేని వాడును, శాంతి గలవాడును, రాగద్వేషాదులు అసూయ మొదలైనవి విడిచిన వాడై ఎవడు బాలభావముతో ప్రకాశించుతున్నాడో వాడే పరబ్రహ్మమును తెలిసిన వాడని చెప్పబడుతున్నాడు. ఇక్కడ సాధన ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అనేటువంటిది సాధనలో మనం ఏమేమి సంపాదించాలి, ఏమేమి వదులుకోవాలి అనేది చెప్తున్నారు. ముందేం చేయాలి? ఒంటరిగా ఉండాలి, ఏకాంత స్థితి. ఒంటరిగా ఉండటం అంటే ఏంటి? మనసు నిర్వికల్ప స్థితికి వెళ్ళినప్పుడే ఆ ఒంటరితనం. నువ్వెప్పుడు ఏదో ఒక విషయంతో, ఆలోచనతో, ఊహతో, అనుభవంతో, జ్ఞాపకంతో, స్మృతితో ఉన్నంతసేపు అది ఒంటరితనం కాదు. సుఖ దుఃఖాలు ఉన్నప్పుడు ఒంటరితనం కాదు.
నేనైన నేను సుఖముతో కూడి, దుఃఖముతో కూడి, రాగముతో కూడి, ద్వేషముతో కూడి, క్రోధముతో కూడి, గతములో ఉన్నటువంటి అనుభవాల యొక్క జ్ఞాపకాలు, స్మృతులతో కూడి, భవిష్యత్తుకు సంబంధించిన ఊహలతో కూడి ఉన్నప్పుడు అది ఏకాంత స్థితి కాదు. ఏకాకి అంటే ఏకాంత స్థితిలో ఉండాలి, ఒక రకంగా నిర్విషయ స్థితిలో ఉండాలి, నిస్సంకల్ప స్థితిలో ఉండాలి, నిర్వికల్ప స్థితిలో ఉండాలి. ఇది షరతు. పరబ్రహ్మ స్వరూప జ్ఞానం కావాలంటే ఇది. ఒక భక్తులే ఉన్నారండి, నవవిధ భక్తి మార్గాల్లో ఉన్నప్పటికీ అసలు భక్తి అంటే ఏమిటి? భగవంతుడిలో ఐక్యతా సిద్ధి పొందడమే భక్తి. విభక్తి అంటేనేమో విడిపోయినటువంటి స్థితి. భక్తి అన్నా భజన అన్నా మళ్ళీ కలిసిపోయి ఏకత్వాన్ని పొందేటువంటి స్థితి. కనుక ఇప్పుడు ఏకాకి అంటే భగవంతుల్లో ఏకత్వానుభూతి స్థితిని పొందేటువంటి సాధన. నిస్పృహ, మనం మామూలుగా వాడేటువంటి స్పృహ, నిస్పృహ. మనకి ఎన్ని రకాల పనులు చేసినా, ఏది ముట్టుకున్నా, బంగారం ముట్టుకున్నా మట్టి అయిపోయినప్పుడు నిస్పృహ చెందుతాడు. నిరాశ నిస్పృహతో ఆత్మహత్య కూడా చేసుకుందాం అనుకుంటాడు అవమానపడు. ఈ నిస్పృహ అనేటువంటి అర్థం ఆ రకంగా తీసుకోకూడదు. నిహి ప్లస్ స్పృహ, శరీరము నేను అనేటువంటి స్పృహ, శరీరము నేనుగా ఉండేటువంటి ఒక శరీరము తోచుట అనేది శరీరానుసారమైనటువంటి స్పృహ. అలాగే అనాత్మ విషయంలో అనాత్మ తోచుట అనేది ఎక్కడైతే ఉన్నదో అది స్పృహ. నిస్పృహ అంటే శరీరము గాని, అనాత్మ గాని, విషయములు గాని, దృశ్యములు గాని తోచకుండుట, కేవల దృష్టిలో తానే పరబ్రహ్మ కనుక పరబ్రహ్మ తానేటువంటి స్వరూప జ్ఞానము ఆవరించబడి అజ్ఞాని అయి శరీరాలను, విషయాలను తన స్మృతిలో, స్పృహలో పెట్టుకుంటున్నాడు కనుక ఇది తన స్వరూప జ్ఞానానికి ఆటంకంగా, అడ్డుగా ఉంది కనుక అటువంటి స్పృహని వదులుకోవడాన్ని నిస్పృహ అన్నారు. శాంత, మనసే రజోగుణం. రజోగుణం ఉంటే అశాంతి. శాంత స్థితి కావాలి అంటే మనసులో ఊహలు, ఆలోచనలు, మనసులో ఆరాట పోరాటాలు, మనసులో విషయాలు, సంఘర్షణలు, మనసులో తృప్తి, అసంతృప్తి, ఇష్టము, అయిష్టము, కామక్రోధాదులు, ఇవన్నీ ఉన్నంత వరకు అశాంతి. శాంత అన్నప్పుడు ఇవన్నీ లేనటువంటి స్థితి. అరిషడ్ వర్గము, రాగద్వేషాలు, రజోగుణంతో కూడినటువంటి అహంకారము, తమోగుణంతో కూడినటువంటి తాదాత్మ్యతలు, మమకారములు, ఇవన్నీ లేకపోవడమే శాంతి. అవన్నీ ఉంటే అనిత్యమైనటువంటి ప్రపంచంలో, అనిత్యమైనటువంటి వచ్చిపోయేటువంటి అనుభవాల్లో అనేక ఆశలతో ఉన్నవాడికి ఈ అనిత్య వస్తువు ద్వారా నిరాశ కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది. శాంతము అంటే సుఖము కూడా అశాంతి. ఎందుకంటే సుఖము అనిత్యం అవటం వల్ల సుఖానికి ఒక రోజున అంతం వస్తుంది కనుక సుఖాన్ని మరిగిన వాడికి సుఖాంతములో దుఃఖి అవుతాడు కనుక సుఖ దుఃఖాలు రెండు కూడా అశాంతి. ఆశామోహాలు రెండు కూడా అశాంతి. ఓసారి సుఖాన్ని ఇచ్చే ఇంద్రియ భోగాలు కూడా అనిత్యమగుత్వం చేత ఒక కాలమందు అవి మళ్ళీ అశాంతికి నిన్ను గురి చేస్తాయి. అందువల్ల వీటికి మూలం మనస్సు కనుక, వీటికి మూలం విషయం కనుక అమనస్క స్థితి, నిర్విషయ స్థితే శాంతం కనుక ఇదొక షరతు.
మొదట్లో ఏకాంత స్థితి, రెండోది అనాత్మ స్పృహ లేకుండా ఉండటము, మూడోది మనసుని అశాంతిగా ఉన్న మనసుని అమనస్కం చేయడం. చింత అసూయ వివర్జిత. చింత దేని వల్ల జరుగుతుంది? చిత్త వృత్తులు ఎక్కడ వస్తున్నాయి? చిత్తము చింతన చేస్తేనే చిత్తవృత్తులు. అలా చిత్తవృత్తులు, చిత్తము యొక్క చింతన కొనసాగుతూ ఉన్నంత వరకు నీకు శాంతి కలగదు, ఉపరతి కలగదు. అట్టి ఉపరతి కలిగిన తరువాతనే స్వస్వరూప జ్ఞానము సిద్ధిస్తుంది. ముందస్తుగా స్వస్వరూప జ్ఞానం సిద్ధించాలి అంటే ఉపరతి కావాలి. ఉపరతి కావాలంటే చిత్తవృత్తి నిరోధం కావాలి, మనసు అమనస్కం కావాలి, విషయాలు నిర్విషయం కావాలి, అనాత్మ తోచనే తోచకూడదు. నీవు నీవుగానే ఏకాంతముగా ఏకాకి అయి ఉండాలి. అసూయ. అసూయ అంటే అర్థం ఏంటంటే ద్వైతం ఉండి, ద్వంద్వాలు ఉండి, ఒక దాని మీద ఇష్టము మరొక దాని మీద అయిష్టం అనేటువంటి భేదం ఉండటమే అసూయ. అనసూయ అంటే ఎట్టి భేదము చూడనివాడు. సామాన్యంగా మనం ఏది చూసినా నాకేమిటి, నాకేం ప్రయోజనము, నాకు ఇది సుఖాన్ని ఇస్తుందా కష్టాన్ని ఇస్తుందా అనే దృష్టితోనే ప్రతి వస్తువుని చూస్తుంది. నేను, నీవు, ఇది, అది. నేను, నీవు, ఇది, అది. ఇది అన్నదేమో నీ సొంతం, అది అన్నదేమో దూరంగా ఉన్నది సొంతం చేసుకోవాలి అనుకోవడం. ఈ విధంగా 4 భాగాలుగా, లేక నేను నీవు ఇతరం 3 భాగాలుగా, లేక నేను నాది ఇతరము 3 భాగాలుగా, అలా భాగాలుగా విభాగాలుగానే ఈ మనసు ఆలోచిస్తుంది. భాగాలుగా విభాగాలుగా ఆలోచిస్తున్న సేపు మనసు ఉంటుంది. ఈ విభాగాలు భాగాలు లేకుండా, భేదాలు లేకుండా అభేద స్థితిలో ఉంటే మనసు పనిచేయదు. మైండ్ నాట్ వర్కింగ్ అనే స్టేజ్ వస్తుంది. అభేద స్థితిలో మైండ్ నాట్ వర్కింగ్ వస్తుంది, భేద స్థితిలో మైండ్ వర్కింగ్ వస్తుంది. మైండ్ వర్కింగ్ అప్పుడే మనసు ఉంటుంది, మైండ్ నాట్ వర్కింగ్ దగ్గర మనసు కూడా ఉండదు. వీటిని బట్టే మనసు ఉంటుంది, మనసు వేరే లేదు. కొన్ని వెదురు బద్దలతో ఒక పంజరాన్ని తయారు చేసినప్పుడు దాని పంజరం అని పేరు. ఈ పంజరం పేరే మనసు. వెదురు బద్దలేమో నేను, నీవు, నాది, ఇతరము, మంచి చెడు, ఇష్టము అయిష్టము, ద్వంద్వాలు, రాగద్వేషాలు, పరిషద్వర్గము, ఇవన్నీ వెదురు బద్దలే. ఈ వెదురు బద్దలు ఒక్కొక్కటి తీసేస్తే పంజరమే ఉండదు. అలాగే రాగద్వేషాలు, అరిషద్వర్గము, ఇష్టాయిష్టములు, భేదములు తోచుట అనేటువంటి బుద్ధి ఎప్పుడైతే లేదో అప్పుడు మనసే ఉండదు. కనుక అసూయ అన్నప్పుడు ఏమైంది? మనసు ఉన్నది. అసూయ అంటే భేదభావాలు తెచ్చిపెట్టేది. భగవద్గీతలో అర్జునుడిని అనసూయ అని జగద్గురు కృష్ణుడు సంబోధిస్తారు. అనసూయ అంటే అసూయ లేకపోవడం సాధారణ అర్థం కాదు. అది భేదభావాలు లేనివాడా, సర్వమును అభేదముగా చూచువాడా, సర్వమును ఒకటైన పరమాత్మగా చూచువాడా, సర్వమును ద్వంద్వభూయిష్టమైన ప్రపంచముగా చూడనివాడా అని అనసూయ అంటే అర్థం. కనుక చింత అసూయ వివర్జిత. వీటి నుండి వర్జము అంటే కూడదు అని, వివర్జం అంటే ఆ కూడని దాన్ని వర్జించి, తొలగించి, విడిచి విశిష్టంగా విడవటం అంటే వివర్జితం. విశిష్టంగా వర్జించటం అంటే వివర్జితం.
విశిష్టంగా వర్జించడం అంటే తిరిగి రాకుండా చేసుకోవడం. ఒకసారి వదిలిన దాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోకూడదు. తక్కినటువంటి కూడుని మళ్ళీ ఎవరన్నా స్వీకరిస్తారా? ఆ విధంగా మనస్సుని, చిత్తమును, వేదభావాల్ని, అనాత్మ స్పృహను పూర్తిగా వదిలినవాడు తిరిగి వాటి జోలికి వెళ్లకుండా ఉండటమే వివర్జిత. బాహ్యభావేన యో భాతి. అప్పుడే పుట్టినటువంటి శిశువు 2-3 నెలల్లో మనసు గాని, అతని శరీరానికి సంబంధించిన ప్రారంభం గాని పని చెయ్యదు. శరీర ప్రారంభం ఉన్నప్పటికీ పెద్దవాళ్ళకి అస్వస్థత తెలుస్తుంది. పసిపిల్లల అస్వస్థత వస్తే, బాధ వస్తే భరించలేక ఏడుస్తారు. బాధ లేకపోతే తనలో ఉన్న చైతన్యం చేత కాళ్ళు, చేతులు, అన్ని శరీరాలు కదిలిస్తూ ఉంటాడు. అతనిలో ఉన్న చైతన్యం అనేటువంటి గుర్తు అతని యొక్క అవయవాల యొక్క కదలిక ద్వారా తెలుస్తుంది. మనసు విషయానికి వస్తే ఇది మంచి, ఇది చెడు, ఇది కావాలి, ఇది వద్దు అనేది తెలియదు. ఏ కాలానికి ఏది బాధగా వస్తే బాధ తట్టుకోలేక ఏడవటం కానీ, ఏది సుఖకరంగా ఉంటే, ఆనందంగా ఉంటే ప్రశాంతంగా ఉండటం కానీ మాత్రమే ఉంటుంది. కర్తృత్వ భోక్తృత్వాలు లేవు. పిల్లలు ఆడుకుంటుంటే, పొట్లాడుకుంటుంటే దెబ్బ తగిలినా కానీ మళ్ళీ వెంటనే మర్చిపోయి ఆడుకుంటారు. పెద్దలు జ్ఞాపకం పెట్టుకొని, వైరుధ్యాలు పెట్టుకొని మళ్ళీ మాట్లాడుకోరు, కొట్టుకుంటారు. పిల్లలు అలా చేయరు కనుక బాల్యభావేన ఆత్మస్థితిలో ఉన్నవాడు మనసు విషయంలో బాలుడు ఎలా ఉంటాడో అలా ఉంటాడు. ఆ విధంగా భాతి అంటే ప్రకాశించుట. బాల్యభావాన్ని వ్యక్తం చేయటం. బాలుడుగా ఉండేటువంటి ఊహ ఇంకా కలగనటువంటి బాలుని యొక్క స్థితిలో ప్రకటించబడుతూ ఉండాలి. బ్రహ్మజ్ఞానీన ఉచ్యతే. అలాంటి వాడే బ్రహ్మజ్ఞాని అవుతాడు. ఒంటరిగా ఉండేవాడు, అనాత్మ మీద స్పృహ లేనివాడు, శరీరము తాననే స్పృహ లేనివాడు, శాంతి కలవాడు, మనసుని, ఇంద్రియాల్ని తాబేలు ఎలాగైతే తన లోపలికి ముడుచుకొని తీసుకొని ఉంటుందో అటువంటి శమధమాదులు ఉన్నవాడు, అటువంటి తితిక్ష ఉన్నవాడు, రాగద్వేషాదులు, అరిషడ్వర్గాలు మొదలైనటువంటివన్నీ లేనివాడు. ఇక్కడ శ్లోకంలో అసూయ అన్నప్పుడు కింద అర్థం కాకుండా భేదభావములు లేనివాడు, అలా ఉన్నవన్నీ విడిచినవాడు, అలా విడిచినవి తిరిగి దాన్ని ముట్టనివాడు వివర్జిత. అలా చేస్తే వాడు ఎలా అవుతాడంటే పసిపిల్లవాడులాగా అయిపోతాడు. అలా పసిపిల్లవాడైనటువంటి భావంతో ఎవరైతే తన లోపలటువంటి స్థితిని బయటికి పసిపిల్లవాడు అనే భావంతో ప్రకటిస్తూ ఉంటాడో, ప్రకటించబడిన దాని మీద కర్తృత్వ భోక్తృత్వాలు ఉండవో, అటువంటి దాని మీద నిత్యవర్తమానంగా ఉండి భవిష్యత్తు ప్రణాళిక వెయ్యడో, గతాన్ని తలచడో, అది బాల్యభావేన యో భాతి. అటువంటి వాడిలో బ్రహ్మజ్ఞానము సిద్ధిస్తుంది. సాధనలో పుట్టుకొస్తుంది, అబ్బుతుంది అన్నప్పటికీ అది సిద్ధ వస్తువు కనుక సిద్ధిస్తుంది. సర్వజ్ఞం పదం ఇచ్చాహం దేహే సర్వమయోభువి సదానంద సదాశాంతో రమతే యత్ర కుత్రచిత్. జీవుడు భూమి యందు ఎక్కడైతే సదానందుడును, సదాశాంతుడును, సమస్త స్వరూపుడును అయి క్రీడించుతున్నాడు, బాలుని వలె క్రీడించుతున్నాడు, దానినే సర్వజ్ఞత్వ పదమని బ్రహ్మవేత్తలు చెప్పిరి. బ్రహ్మజ్ఞానం కావాలంటే ఏం కావాలి?
బ్రహ్మవేత్తలు చెప్పినట్టు ఉండాలి. బ్రహ్మవేత్తలు చెబుతున్నారంటే అర్థం ఏంటి? వాళ్ళు బ్రహ్మానుభవంలో ఉండి వాళ్ళ స్వానుభవంలోంచి చెప్తున్నారు కాబట్టి అది ప్రమాణం. ఈ బ్రహ్మవేత్తలు చెప్పేదంతా వేద ప్రమాణం. ఎవరో చెప్పేవాళ్ళు, అనుభవం లేని వాళ్ళు చెప్పేవాళ్ళు, అష్టవిధ గురువుల్లో శాస్త్రం గురించి చెప్పేవాళ్ళు, వేదాల గురించి ప్రవచనం చేసేవాళ్ళు, జీవభావాన్ని కూడా దాటించలేని వాళ్ళు ఉండొచ్చు. జీవభావాన్ని దాటించినంత మాత్రాన పరమాత్మ స్థితిలో నిన్ను స్థిరం చేయగలిగినటువంటి గురువు, శిష్యుడిగా అటువంటి గురువు ఉపదేశిస్తే ఆ గురువుపదేశం ద్వారా ఆ పరమాత్మ అనేటువంటి అనుభవం వస్తుంది. ఆ గురువుకి ఆ సామర్థ్యం ఉందో లేదో. ఇక్కడ బ్రహ్మవేత్తలని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే వాడు గురువే కానక్కర్లేదు, బ్రహ్మవేత్త అయి ఉంటే చాలు. వాడు చెప్పేది ఏదో వాడు స్వానుభవం నుంచి చెప్తున్నారు. శిష్యుల్ని పెట్టుకొని బోధిస్తే గురువు అవుతాడు. శిష్యుల్ని పెట్టుకోకపోతే తన స్వానుభవం తనలోనే ఉంటుంది. తన స్వానుభవం చేత పుస్తకాలు రాయొచ్చు, గ్రంథాలు రాయొచ్చు, అవి ప్రమాణాలే. ఈ బ్రహ్మవేత్తలైన వారే ఉపనిషత్తులు గాని బ్రహ్మసూత్రాల యొక్క వ్యాఖ్యానం గాని రాశారు. అటువంటి బ్రహ్మవేత్తే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతని సర్వ ఉపనిషత్తుల యొక్క సారముగా మనకి అందించారు. కనుక ఇవన్నీ ప్రమాణాలు, శృతి స్మృతి ప్రమాణాలు. ఇవన్నీ బ్రహ్మవేత్త చెబితే స్మృతి, బ్రహ్మవేత్త కావడానికి ఏ థియరీ అయితే ఉందో అది శృతి. బ్రహ్మవేత్త అవడానికి ఏ ప్రమాణం అయిందో ఉందో అది శృతి, అది తపోదర్శనం. బ్రహ్మవేత్త అయిన వాడు మనకి చెప్పేదేమో స్మృతి. ఉదాహరణకి భగవద్గీత స్మృతి, కృష్ణ పరమాత్మ తన స్వానుభవంలోంచి చెప్పాడు కాబట్టి అది స్మృతి. వేదాల ద్వారా దర్శనాలు పొందటం, తద్వారా వచ్చినటువంటి అపరోక్షానుభూతి ఏదైతే ఉన్నదో అది ఆ వేదాల ద్వారా అందించబడ్డప్పుడు అది శృతుల ద్వారా అందించబడింది కాబట్టి అది శృతి. ఇక్కడ బ్రహ్మవేత్త అని ఎందుకు వాడాడంటే అతను చెప్పేటువంటిదే ప్రమాణం. ఎందుకంటే ఆ రకంగా ఆధ్యాత్మిక ప్రయాణాన్ని చేసి కొన్ని మజిలీల్లో అనుభవం పొంది ఏ రకంగా ఇంద్రియాల నుంచి, మనసు నుంచి, జీవ చైతన్యం నుంచి, అనాత్మ భావం నుంచి క్రమంగా విడుదలయ్యాడు. ఆ పద్ధతిలోనే వారి ద్వారానే ఈ శాస్త్రాలు వచ్చినాయి. కనుక అది ప్రమాణం. ప్రమాణాలు 3 ఉంటాయి: ప్రత్యక్ష ప్రమాణము, ఆగమ ప్రమాణము, అనుమాన ప్రమాణం. ప్రత్యక్ష ప్రమాణము ఈ బ్రహ్మవేత్తల్లో ఉంది. ఆగమ ప్రమాణము శాస్త్రాల్లో ఉంది. శాస్త్రదృష్టం గురోర్వాక్యం ద్వితీయం ఆత్మనిశ్చయం. ఆగమ ప్రమాణం ద్వారా శాస్త్రాన్ని దర్శించాలి, పరిశీలించాలి. ప్రత్యక్ష ప్రమాణంగా ఉన్న బ్రహ్మవేత్తల దగ్గర, సద్గురువుల దగ్గర శ్రవణం చేసి, మననం చేసి నిధిధ్యాస చేయాలి. ఈ మనన కాలంలో నీకు నీ బుద్ధిలో ఈ వస్తువు దృఢంగా నిర్ణయం కావాలి. ఈ దృఢమైనటువంటి నిర్ణయం కావాలంటే అధ్యారోప అపవాద పద్ధతిలో స్వయం విచారణ చెయ్యాలి. ఈ స్వయం విచారణ చేసేదే అనుమాన ప్రమాణంగా జరుగుతుంది. నిప్పులేందే పొగరాదు అన్నట్లుగా సర్వవ్యాపక పరమాత్మ అనేటువంటి శుద్ధ చైతన్యం లేదే ఏ జీవి కూడా తన జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలని గాని, అవయవాలని గాని, కొన్ని చలనాలను గాని చేసేటువంటిది అసాధ్యం. జడమైనటువంటి ఈ ప్రకృతి, ప్రపంచము, జడమైనటువంటి దేహాదులు, పంచకోశాలు, జడమైనటువంటి మనస్సు, జడమైనటువంటి కర్మ ఒక కార్యకారణ పద్ధతిలో ఇవన్నీ పనిచేస్తున్నాయి అంటే, జన్మకర్మ విధానం ఉందంటే, సృష్టి స్థితి లయ విధానం ఉందంటే, ఈ కదలికలకన్నీ కూడా వీటిని కదిలించేటువంటి, తాను మాత్రము కదలకుండా సర్వవ్యాపకమైనటువంటి శక్తి ఒకటి ఉండాలి. ఆ శక్తి లేనిది ఇవన్నీ జరగవు అనేటువంటి విచారణలో అనుమాన ప్రమాణం పనిచేస్తుంది. ఈ సర్వజ్ఞత్వం అనేటువంటిది పరబ్రహ్మ నిర్ణయం. ఆ పదవి సచ్చిష్యుడు అందుకోవాలి. అది అందుకోవాలి అంటే
జీవుడు ఈ భూమి యందు సర్వకాల సర్వావస్థల్లో కూడా సదా వాటి చేత బాధించబడక, వాటి చేత రెచ్చగొట్టబడక, వాటి వలన ప్రతిస్పందించకుండా శాంతుడుగాను, ఆనందముగాను, ఏమీ పట్టని వాడుగాను ఉంటాడో ఏకాకి అని పై శ్లోకంలో చెప్పాడు. దానివల్ల సమస్తము తన యొక్క స్వరూపమేనని, సమస్త స్వరూపుడై నేను ఇతరం అనేటువంటి భేదము లేక, పైన చెప్పాడు అసూయ అన్నప్పుడు నేను ఇతరం అనే భేదము లేకుండా, ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు, నేను ఇతరం అనే భేదము లేకుండా. కానీ ఇక్కడ వ్యవహారం మన ప్రపంచంలో జరుగుతున్నది చూస్తున్నాం. అభేద స్థితిలో జరిగేది చూసినప్పుడు అది క్రీడ. వాడు నేను కొట్టినా, తిట్టినా, బాధించినా అదంతా క్రీడే, ఖేల, లీలా విలాసం. ఈ జగద్ వ్యాపారం అంతా కూడా నేను నాది అని లేక సర్వము తానైనటువంటి ఏకాకిగా ఏకాంత దర్శనముతో ఎవడైతే ఉన్నాడో వాడికి ఇదంతా ఒక పెద్ద ఖేల, ప్రజ్ఞా విలాసం, మాయా విలాసం. దాన్ని అట్లా విలాసముగా, వినోదముగా, ఆనందముగా, శాంతముగా కొట్టబడే వాటి మధ్యలో ఉంటూ కూడా శాంతుడుగా ఉంటే, అంత డిస్టర్బ్ చేస్తున్నటువంటి వాటి మధ్యలో ఉంటూ కూడా తాను మాత్రము అన్డిస్టర్బ్డ్ గా ఉంటే కూటస్థుడు అంటే అదే అర్థం. నీ మనసు, ఇంద్రియాల యొక్క, ప్రపంచము యొక్క, విషయాల యొక్క గోళ, స్పందన, ప్రతిస్పందనల మధ్యలో నువ్వు ఆత్మనిష్ఠుడై కదలక ఉండటమే కూటస్థం. అవి ఎంత కదిలించినా, వాటి ప్రభావం నీ మీద పడినా వాటికి లోబడకుండా ఉండేటువంటి స్థితి కూటస్థం. అటువంటి కూటస్థుడే సర్వజ్ఞ పదవి పొందగలడు అని బ్రహ్మవేత్తలు వాళ్ళ స్వానుభవం నుంచి చెప్తున్నారు. స్వయం బ్రహ్మ మయో భూత్వా తత్పరం చ అవలోకయే పరత్పరతరం నాణ్యం సర్వం తన్నిరామయం. స్వయం బ్రహ్మ మయో భూత్వా తత్పరం చ అవలోకయే పరతరం, పరము కంటే పరమైన దానికంటే సూక్ష్మమైనది తరం. పరం తరం, నా అన్యత్, దానికంటే అన్యం లేదు. సర్వం తత్ నిరామయం. ఆ సర్వము కూడా అదే అయ్యున్నది, అది నిరామయం అయ్యింది. జనుడు అంటే మనం ఏం చెప్పుకుంటున్నాం? జనుడు అంటే స్వయం బ్రహ్మమయో భూత్వా తత్పరంచ అవలోకయే పరతరం నాణ్యత్ సర్వం తన్నిరామయం. జనుడు అంటే చావు పుట్టుకల్లో ఉండేవాడు, జనన మరణాల భ్రాంతిలో ఉన్నవాడు జనుడు. తాను పరబ్రహ్మ రూపి అయి, పరబ్రహ్మ రూపం అంటే విషయాన్ని చింతించేసి విషయరూపుడయ్యాడు, బ్రహ్మమును చింతన చేసి బ్రహ్మరూపుడయ్యాడు. చింతన చేత అయినది యద్భావం తద్భవతే అవుతుంది కనుక అభావముగా భావాన్ని బట్టి అయ్యేది కాకుండా భావాన్ని బట్టి అయ్యే దాన్ని స్టాప్ చేస్తే ఒక అభావ స్థితి వస్తే సత్యము అన్ని కాలాల్లో, అన్ని వేళల్లో, అన్ని చోట్ల, అందరిలో ఉంది కనుక వ్యక్తిలో ఒకడు ఎవడైతే తన భావాలన్నీ కూడా అతీత స్థితిలో అభావమై ఉంటాడో తన సహజమైనటువంటి, తన సత్యమైనటువంటి స్వరూపము ఈ భావాల వల్ల ఆటంకం కలుగుతున్నందుచేత అభావ స్థితిలో ఆటంకం తొలగింది కనుక తాను సత్యస్వరూపుడు అవుతాడు. కనుక బ్రహ్మరూపుడు అనేటువంటిది యద్భావం తద్భవతిగా ఏది చింతన చేస్తే ఆ ఆకారం అయినట్లుగా అయ్యాడు కనుక చింతన వల్ల జరిగే ఆకారాలన్నీ భ్రాంతి. ఇక్కడ బ్రహ్మరూపుడు అనేది కూడా భ్రాంతి. అయితే ఏంటంటే సత్యానికి సమీపంగా ఉంది ఈ భ్రాంతి. సత్య వస్తువుకి
ఒక లక్షణాల చేత సమంగా సామీప్యంగా దగ్గరగా ఉంది. దీనివల్ల కలిగేటువంటి అనుభవం ఉపరతి. బ్రహ్మరూపుడు వల్ల కలిగేటువంటి అనుభవం ఉపరతి. సాక్షాత్ పరబ్రహ్మం ఏది దీని తర్వాత సంగతి. అప్పుడు చిత్తవృత్తి ఆగిపోతుంది, చింతన ఆగిపోతుంది, భావాలు ఆగిపోతాయి. అతన్ని బంధించేది, పక్కదారి పట్టించేది, నిరోధించేది ఏది లేనటువంటి దాని స్థితిలో, అన్ని అడ్డంకులు తొలగిన స్థితిలో సత్యము సాక్షాత్కరిస్తుంది. ఇక్కడ సాక్షాత్కారం అంటే గోచరించుట కాదు, అపరోక్షం. సా అక్షాత్ జ్ఞాన నేత్రము చేత కూడి, ఆ కూడినటువంటి దాంట్లో అదే తానయ్యున్నటువంటి సాక్షాత్కారం. అహంకారములాగా సాక్షాత్కారం. ఈ కారం అన్నది వచ్చింది ఏదైతే అహంతో ముడిపడి ఉంటే అహంకారం. సాక్షాత్ జ్ఞాన నేత్రంతో దర్శించబడిన దాంతో ముడిపడి రెండోది లేక అద్వయమై ఒకటిగా ఉన్నటువంటిది సాక్షాత్కారము. అటువంటి సాక్షాత్కారం బ్రహ్మరూపి అయిన తర్వాత అది వస్తుంది. బ్రహ్మరూపం చిత్తవృత్తే. అందుకని దాని పిమ్మట దానికి అతీతమైనటువంటి పరస్వరూపము, పరమున కంటే పరమైనటువంటి దానికంటే ఇక పరము లేదు. ఇది సత్యం. ఆ పరస్వరూపముకు ఏమిటయ్యా బాబు అంటే, ఆత్మ అనేటువంటి ఒక శిష్యుడు ఈ రకంగా జీవభావాన్ని వదిలేసి, అదే శిష్యుడు ఈశ్వర భావాన్ని వదిలేసి, అదే శిష్యుడు బ్రహ్మరూప భావనతో బ్రహ్మానుభవాన్ని వదిలేసి, అదే శిష్యుడు ఒంటరి వాడై, తనకంటే అన్యము లేని వాడై, తనకంటే అన్యముగా ఉన్న దృశ్యము తోచని వాడై, తనకు తానే అయ్యున్నవాడు కేవలాత్మ. కేవలము తానే ఆత్మగా ఉండటం కేవలాత్మ. త్రిపుటి లేకపోవడం, ద్రష్ట దర్శనము దృశ్యము అనే మూడు లేకపోవడంలో ఈ సాధకుడు సచ్చిష్యుడు ఆత్మస్వరూపుడు ఎవడైతే అన్ని వదులుకొని మిగిలి ఉన్నాడో వాడు కేవలాత్మ. కేవలాత్మను చూచును. ఇక్కడ చూచుట అంటే దర్శించుట. అట్టి పరస్వరూపము దర్శించుట అనేది పరస్వరూపం అయితే, చూచుట అనేది పోవాలి అద్వైతంలో. అప్పుడు పరస్వరూపానికంటే పరమైనది పరాత్పరం. ఆ పరాత్పరాన్ని అవలోకించాలి అంటే నీలోకి నువ్వు అంతర్ముఖమై దర్శన రూపంలో, అనుభవ రూపంలో చూడాలి. అవలోకన అంటే తత్పరంచ అవలోకయే. అట్లా అవలోకించాలి. ఎక్కడికి అవలోకిస్తారు? అవ అంటే లోతుగా లోపలికి అని, ఆలోకన అంటే చూడటం, అవలోకన అంటే లోతుగా చూడటం. నీ అంతర్ముఖంలో లోతుగా నీ హృదయ స్థానానికి వెళ్ళి ఇంద్రియాలని మిగతా వాటిని వాటికి సంబంధించిన విషయాల్ని, అనుభవాల్ని, దృశ్యాల్ని, దర్శనాల్ని అన్ని వదిలేసి నిన్ను నువ్వు దర్శించాలి. అక్కడ నిన్ను నువ్వు దర్శిస్తే అది నువ్వే అవుతావు. నిన్ను నువ్వు దర్శిస్తే నువ్వే అవుతావు. ఎవరిని వాడు ఎట్లా దర్శిస్తాడండి? మిమ్మల్ని మీరు చూసుకోగలుగుతారా? మీకంటే అన్యముగా ఉన్న ముఖాన్ని మీరు చూసుకోగలరు, అన్యముగా ఉన్న అవయవాల్ని మీరు చూసుకోగలరు. ఆత్మస్వరూపమైన నిన్ను నువ్వు ఎలా చూసుకుంటావు? మాయ అనేటువంటి అర్థంలో ప్రతిబింబంగా చూసుకుంటే బ్రహ్మాకారం అయ్యింది. మాయని విడిచిపెడితే, ప్రతిబింబం పోతే, ఆ బ్రహ్మాకారం అనేటువంటి జ్ఞానం పోయి స్వస్వరూపమైన బ్రహ్మమే అవలోకనలో సిద్ధిస్తుంది. అవలోకనలో కనపడటం కాదు, దృశ్యం కాదు, సాధన వస్తువు కాదు, సాధ్యాసాధ్యములు లేనిది, భేదాభేద్యములు లేనిది, బాధా అబాధ్యములు కానిది సిద్ధ వస్తువు ఆ పరబ్రహ్మ. అది పరిపూర్ణము కంటే అన్యమేదియూ లేదు.
అది అంతటను నిండి ఉన్నది, అది మాత్రమే ఉన్నది, అది కేవలమై ఉన్నది, అది సన్మాత్రమై ఉన్నది, అది మాత్రమే నిండి ఉన్నది, అది తప్ప అన్యము లేదు. దాంట్లో అన్యము తోచుటకు కూడా వీలు కాక, అన్యము సృష్టించుటకు కూడా వీలు కాక, సృష్టించడానికి అవకాశము లేక నిరాకాశమై, సందులేక ములుగుచ్చ సందులేక నిరంధ్రమై ఉన్నది. అంతటా నిండి దట్టముగా నిబిడీకృతమై ఉన్నది. దేశకాల వస్తువులు లేకుండా ఉన్నది. అది అపరోక్షముగా స్వస్వరూపముగా తనలో తాను రమించే పద్ధతిగా, ఆ రమించే పద్ధతి బహిర్గతముగా చెప్పడానికి, వ్యక్తం చేయడానికి వీలు పడని విధముగా ఉన్నది. అది ఉండేది. దేశము, కాలము, వస్తువులు ఉంటే వాటిలో సర్వవ్యాపకముగా ఆమయముగా ఉండేది. దేశకాల వస్తువులు మాయావరణ దోషము చేత ఉన్నాయి. మాయావరణలో దేశకాల వస్తువులు ఉన్నాయి అనేటువంటిది నిరసన చేస్తే, మాయ మర్మమెరిగి మాయను అధిగమించిన వాడి విషయంలో ఆవరణ పోతే నిరావరణ అయింది. నిరావరణ యందు వ్యాపకత్వ స్థితి లేదు. వ్యాపకము లేకపోవడము, ఆమయము లేకపోవడము నిరామయము. ఈ పదాలకు అర్థం తెలిస్తే పరపరమని ఊహకు అందించుకోవచ్చు. అందుకే నిరామయం అంటే ఆమయము కానిది, వ్యాపకము కానిది, సర్వవ్యాపక పరమాత్మ అనుభవం నుండి వ్యాపకత్వాన్ని విరమించిన వాడు పరబ్రహ్మ స్వరూపుడు అవుతాడు. ఇది ఊహకందే మాదిరి చెప్పాం. అవి మాయాకల్పిత విషయాలు కనుక, విషయాలు అజ్ఞానంలో భ్రాంతిలో విషయీకరించుకొని విషయాల దాకా వ్యాపించాడు కనుక వాడు అనాత్మయ్యాడు. విషయాలు అసత్యమని విషయాల నుంచి సాక్షి విలక్షణమయ్యి అయినప్పటికీ వ్యాపిస్తూ ఉన్నాడు కనుక అన్నిటి దగ్గరికి వెళ్ళి అన్నిటికీ అంటకుండా విలక్షణంగా ఉండి అసంగంగా ఉండి అన్నిటికీ సాక్షిగా ఉంటే అది పరమాత్మ. పరబ్రహ్మ అంటే సాక్షిత్వం పోవాలి, విలక్షణత్వం పోవాలి, వ్యాపకత్వం పోవాలి, సంగత్వం పోవాలి. ఇవన్నీ పోతే, వ్యాపకత్వం అనేది పోతే అది నిరామయం. సర్వము సర్వవ్యాపకుడు అంతటా తానే ఉన్నాడు అన్నప్పుడు పరమాత్మ. నిరామయం అన్నప్పుడు పరబ్రహ్మ, అద్వయ పరబ్రహ్మ, మాయకు పరమైన పరబ్రహ్మ. శిష్యుడి విషయంలో ఇది మాయ మర్మమెరిగి మాయను దాటినవాడు, ఇది మాయ కదా, ఇది లేనిది కదా అనుకున్న వాడికి, నిర్ణయముగా తెలిసిన వాడికి ఆ పరాత్పర స్థితి, ఆ సచ్చిష్యుని స్థితి ఐక్యతా సిద్ధిగా ఒకటే. ఐక్యతా సిద్ధిగా సచ్చిష్యుని స్థితి, ఆ పరాత్పర స్థితి ఐక్యతా సిద్ధిగా ఒక్కటే. అయ్యింది అనకుండా జాగ్రత్త పడుతూ పెడుతున్నాం. ఈ వాక్యం వినండి. అయ్యింది, పొందాడు, దాటాడు అనకూడదు. భ్రాంతి రహితం అయిందంతే. అందుకని శిష్యుడని పరాత్పరం అని రెండు లేవు. ఉన్నది పరాత్పరమే. శిష్యుడు ఉన్నాడు అంటే భ్రాంతిలోనే ఉన్నాడు, గురువు ఉన్నాడు అంటే భ్రాంతిలోనే ఉన్నాడు. భ్రాంతిలోనే గురువు శిష్యుడు బోధ సాధన తరించడం, సాంఖ్యం తారకం అమనస్కం. అది అయిపోయిన పిమ్మట అంటున్నాడు, వాడికి అతీత స్థితిలో, పరాత్పర స్థితిలో, మాయాత్పర స్థితిలో, అద్వయ స్థితిలో అన్యమేది లేకుండా భ్రాంతి రూప ప్రపంచంలో సర్వత్రా నిండి ఉండి భ్రాంతి రహిత స్థితిలో నిరామయమై ఉన్నది. ఏకకాలంలో మాయలో సర్వవ్యాపకంగా ఉండి నిరావరణ యందు, స్వస్వరూప జ్ఞానమందు, అపరోక్షానుభూతి యందు నిరామయంగా ఉన్నాడు. అటువంటి వాడు జీవన్ముక్తుడిగా వ్యాపక స్థితిలో
లీలా విలాసం. అటువంటి వాడికి అది లీలా విలాసం. ఈ నిరామయమైనది ఏదో అది దేనికి ఆధారం కాదు, తనకు తానే స్వతసిద్ధమై ఉన్నది. దాని నుండి ఏది పుట్టలేదు, దానిలోకి ఏది లయం కాదు. అది నిర్వికారము, అచలము, పరిపూర్ణము. దానికంటే అన్యం లేదు. అన్యం ఏదైనా ఉంటే భ్రాంతిలో ఉంది కనుక భ్రాంతి రహితమైతే ఉన్నట్లు ఉన్న సత్యమే ఉంటుంది. కానీ భ్రాంతిలోనే ప్రయాణం చేసి సత్యాన్ని పట్టుకోవడం అనేది కుదిరే పని కాదు. కళలో ఉన్నంత వరకు కళే తోస్తుంది, మేల్కొంటే కళ ఉండదు, జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి అనుభవం ఉంటుంది. అలాగే పరబ్రహ్మమందు మేల్కొన్నప్పుడు పరబ్రహ్మమే తానై ఉంటాడు, తదితరమంతా ఉండదు. తదితరమందు ఉంటే, భ్రాంతిలో ఉంటే, కళలో ఉన్నంత వరకు కళ సత్యముగానే ఉంటుంది. ఆ కళ పురుషుడు. ఆ కళ పురుషుడికి కళల్లో ఉన్నంత కాలము సత్యముగానే ఉంటుంది. అందుకని అసత్యము నుంచి సత్యానికి ప్రయాణం లేదు. అసత్యము నుంచి సత్యాన్ని చేరటానికి, సమీపము వరకు రావడానికి సాధన ఫలితము, ఆధ్యాత్మిక ప్రయాణము ఉంటుంది. చివరికి ఇదంతా కూడా భ్రాంతి. సాధనలన్నీ భ్రాంతి. సమీపంకి వచ్చిన తర్వాత స్వరూప లక్షణం నీకు సిద్ధించాలి అంటే ఈ సమీప అనేటువంటి స్థితి పోవాలి. ఇది పోవడం, అది ఉండటం ఒకేసారి. ఇది పోతే అదే ఉన్నది, ఇది పోతే అదే ఉన్నది. పోగొట్టుకునే సాధనే ఉంది కానీ రాబట్టుకునే సాధన లేదు. ఎందుకంటే అది నువ్వే అయి ఉన్నావు. నువ్వు రెండోసారి మూడోసారి అది అవ్వక్కర్లేదు. ఎప్పుడు నువ్వు అదే అయి ఉన్నావు. అన్ని కాలాల్లో నువ్వు అదే అయి ఉన్నావు. నువ్వు సనాతన పురుషుడు, ఆది అంతము లేనివాడివి, రాకడా పోకడా లేనివాడివి, నిర్వికల్పుడివి, అచలుడివి. నువ్వు పరిపూర్ణుడివే. ఎందుకు వచ్చిందో ఈ మాయ కమ్మి ఆ పరిపూర్ణుడు అనేటువంటిది మరుగున పడి అజ్ఞానిగా ఉన్నప్పుడు బంధమోక్షాలు ఉన్నాయి. ఈ సమీపం దాకా బంధమోక్షాలు ఉన్నాయి. అనే సమీప స్థితి ఎప్పుడైతే పోయిందో స్వస్వరూప సాక్షాత్కారం అందు ఇంతకాలం చేసిందంతా కూడా, చేసిన సాధులన్నీ కూడా శ్రవణమన నిధిశాసులు గాని, శిష్యుడుగా గురువుగా ప్రబోధన అందించడం గాని, వీళ్ళంతా ఉన్నారని గాని, ఇదంతా జరిగిందనేది గాని ఏమీ లేదు. అన్ని కాలాల్లో అదే ఉంది. ఇదేమీ జరగలేదు. జరిగినవన్నీ కళలో తోచినవి ఎలాగో అలాగే జరిగినాయి. ఆ పరబ్రహ్మమందు మేల్కొన్నవాడు పరబ్రహ్మముగా స్థిరమయ్యే ఉంటాడు. అది శాశ్వతం అయి ఉంటుంది, నిత్యవర్తమానం అయి ఉంటుంది. దానికి భూతకాలము భవిష్యత్తు ఉండదు. ఈ భూతకాలంలో ఇంతవరకు జరిగినవన్నీ కూడా లేనివే, భ్రాంతి కాలంలో ఉన్నాయి. భ్రాంతి రహితమైతే భ్రాంతిలో మాత్రమే ఉన్నాయి, నిజానికి లేవు. కనుక కళ్ళలో తోచినవి ఎలాగో అలాగే అయిపోయినాయి. కిమావాహ వాహనం అవ్యక్తే వ్యాపకే కిం విసర్జనం అమూర్తే చ కథం పూజ కథం ధ్యాన నిరామయే. ఇది మీరే చూసుకోండి. దీని తాత్పర్యం మీకోసం వదిలేశాం. అక్కడ దొరికితే చూసుకోండి, గురుగీతలో ఉంటుంది. కిం ఆవాహన అవ్యక్తే వ్యాపకే కిం విసర్జనం. అసలు ఏమున్నదని, ఏది ఆవాహన చేసుకున్నావు, ఏది భ్రాంతిలో నువ్వు కానిది నువ్వు మీద చేసుకున్నావు, ఏది ఆ రకంగా భ్రాంతిలో వ్యక్తమైనవి, ఏది వ్యాపించింది, ఏది బంధించింది, ఏది విసర్జించావు. అన్ని కాలాల్లో అదే ఉంటే ఇవన్నీ ఎక్కడున్నాయి? అమూర్తేచ, అవి ఎప్పుడూ కూడా మూర్తి భవించలేదు, ప్రతీతి కాలేదు, ప్రకటించబడలేదు. ఏది మూర్తి భవించినా, ఏది ప్రతీతి కావాలన్నా, ఏది ప్రకటించబడాలన్నా అది మాయలోనే సాధ్యము. మాయ లేనప్పుడు, మాయని దాటినప్పుడు, మాయమర్మం తెలిసిన వాడికి అవన్నీ కూడా అమూర్తము, మూర్తి భవించలేదు. అటువంటి కథ అంటే ఏంటి? కళ. అవి ఎవరో చెప్తే కథ విన్నట్టుగా ఉంది కానీ సత్యము కాదు.
అది వార్త. చూచిన వాడు ఎవడో వచ్చి చూచింది చూచినట్టు కాకుండా వాడికి ఎట్లా కనబడిందో అట్లా పోయి వచ్చి చెప్పినటువంటి వార్తని సత్యమని నమ్మలేము. కథ అంటే జరిగింది కాని జరగంది కాని ఎవడో ఒకడు వచ్చి నీకు చెప్పింది నువ్వు విన్నది ఎంతవరకు సత్యం. కనుక ఈ మాయలో జరిగేవన్నీ ఒక కథ. ఎవడో చెప్తే ఆహాని అనవసరంగా నమ్మాం. ఈ యోగ వాసిష్టంలో ఒక దాది పిల్లవాడిని నిద్రపుచ్చడానికి రోజుకో కల్పితమైన కథ చెప్తుంది. ఆ కథ నిజం అనుకొని విని ఆనందపడి నిద్రపోతాడు ఆ పిల్లవాడు. ఏడుపు మాని ఆనందపడి నిద్రపోతాడు. ఆ దాది ఇలా రోజుకో కథ కల్పించి చెబుతూనే ఉంటుంది. కనుక ఈ చావు పుట్టుకలు, ఈ ప్రపంచము, ఈ పంచీకరణ, భ్రమణో అవ్యక్త అవ్యక్త మహత్తు నుంచి అఖిలం జగత్తు దాకా, నామరూప జగత్తు దాకా జన్మకర్మ పద్ధతిగా, జీవ ఈశ్వర పద్ధతిగా, బ్రహ్మ సంకల్పంలో ఇవన్నీ కూడా మాయ అనేటువంటి పొరలో ప్రకాశించే బ్రహ్మ యొక్క సంకల్పం ద్వారా జరిగినాయి. మాయ పొర ద్వారా, మాయ ఉపాధి ద్వారా, మాయ తెర ద్వారా, మాయ అనే మీడియం ద్వారా ఏదైతే జరిగిందో అవన్నీ సత్య వస్తువుని సత్యముగా చూపక నానారూప జగత్తుగా చూపిస్తుంది. అది ఇది మాయ కనుక చూపించేవన్నీ లేనివే ఉన్నట్లు. మాయ యొక్క నిర్వచనం యమాస మాయ కనుక. ఏది ఉన్నదో ఏది లేదో అది ఉన్నట్లు చూపించేటువంటిది మాయ. కనుక మాయ పొరలోనే ప్రతీతి, ప్రకటన, ఉండుట, పంచీకరణ, సృష్టి, స్థితి, లయ, అజ్ఞానము, జ్ఞానము, సాధన, బంధము, మోక్షం అన్నీ కూడా ఈ మాయనే తెరలోనే ఉంది. ఒక్కసారి మాయ తెర దాటితే ఇవన్నీ ఏమీ లేవు. ఇవన్నీ కలలో తోచిన ఎట్లాగో అట్లాగే ఇవన్నీ ఒక పెద్ద కథ. ఎవడో మాయలోకి వెళ్ళొచ్చి కనుక్కొచ్చి చెప్పాడు. నువ్వు మాయను దాటినప్పుడు దాని కథగానే చూడు. ఇవి లేవు. అనగనగా రాజుగారికి 7 కొడుకులు వేటకెళ్లారు. 7 చేపలు తెచ్చారు. చేప ఎండలేదు, అన్నం పెట్టలేదు, అది లేదు ఇది లేదు, చీమ కుట్టింది. చీమ ఎందుకు కుట్టావు? ఇదంతా మొదట్లోనే రాజు లేడు. లేని రాజే వేటకెళ్ళాడు. లేని రాజు వేటకెళ్తే లేని 7 కొడుకులకి 7 చేపలు దొరికినాయి. ఇవన్నీ లేవు. రాజే లేనప్పుడు మిగతాదంతా ఏముంది అక్కడ? కథ. కథ అంటే అది ఏమిటా కథ కమామీష్ అంటాం. అంటే కథలు కల్పిస్తారు. కథలు సత్యము కాదు. కథలు సత్యమైనప్పటికీ చెప్పేవాడి ద్వారా వక్రీకరించబడతాయి, అసత్యంగా మారుతాయి. అసలు కథ ఎక్కడుందండి? మాయ వల్లనే కథలు. మాయ దాడితే కథే లేదు. రెండో వస్తువు లేక, అన్యము లేక, అద్వయముగా పరబ్రహ్మమే తాను తానై, దృశ్యానుభవాలు లేక, త్రిపుటి లేక, ద్విట్లు లేక, అపరోక్షమై తనలో తాను రమిస్తూ ఉండటం తప్ప మరొక పని లేదు. నిత్యవర్తమానంగా ఆది అంతములు లేకుండా. మిగతా ఏది చెప్పినా కథ. కథ అంటే కల్పితం. కథం పూజ. పూజ అంటే మళ్ళీ శూన్యము, ఏమీ లేని దాన్నే ఉన్నట్టుగా కథలు చెప్పారు. కథం ధ్యాన నిరామయే. ఈ కథల్ని ధ్యానం చేయకండి. నిరామయే కథలండి. సూర్యస్వరూప పరిపూరిత దివ్యభావౌ సర్వ ప్రపంచ సృజనాత్మక శక్తియుక్తౌ ధ్యానైక గోచర విశిష్ట విశేష తత్వౌ శ్రీ దేశికేంద్ర శరణం ప్రపంచే. దేశికేంద్రుని అసలు ఎప్పుడు పట్టుకోవాలండి? ఫోటో క్లాసులో దొరకడు ఈయన. హై స్కూల్లో దొరకడు, కాలేజీలో దొరకడు. రీసెర్చ్ చేసేటప్పుడు దొరుకుతాడు. బ్రహ్మనిష్ట గరిష్ఠులై అది కూడా బంధమేనని, ఆ పైన ఏమున్నదో తెలియని వాళ్ళు తెలుసుకుందామని వెళ్ళినటువంటి స్థితిలో ఆ దక్షిణామూర్తి తత్వంగా, దేశికేంద్రులుగా వాటి యొక్క అవసరం అప్పుడు వస్తుంది. సూర్యస్వరూపం వచ్చిన తర్వాత, పరిపూర్ణత్వం వచ్చిన తర్వాత, ఈ పరిపూర్ణత్వం అద్వైతంలోనే, అచల పరిపూర్ణం అప్పుడే కాదు. అటువంటి పరిపూర్ణంలో శరీర సంబంధ, భూలోక సంబంధ భావాలు కాకుండా
ఆత్మ దివ్యాత్మ అయింది. మధ్యలో జీవాత్మకి బ్రహ్మాత్మకి మధ్యలో దివ్యాత్మ అని ఒకటి ఉంది. బ్రహ్మ యొక్క ప్రకాశము దివ్యము, బ్రహ్మమే అయినది బ్రహ్మాత్మ. బ్రహ్మము నుండి వెలువడినటువంటి ప్రకాశము తానేది దివ్యాత్మ. దీపం జ్యోతి వెలుగుతోంది, జ్యోతి యొక్క ప్రకాశం గదంతా నిండింది. జ్యోతి నువ్వు చూడలా, జ్యోతి యొక్క ప్రకాశాన్ని చూశావు, ప్రకాశం నువ్వు అయ్యావు. ఆ ప్రకాశము తానైన వాడు దివ్యాత్మ. ఈ ప్రకాశము దేని నుండి వస్తుందో ఆ జ్యోతి స్వరూపుడైన వాడు పరబ్రహ్మ. కనుక పరబ్రహ్మకి జీవాత్మకి మధ్యలో దివ్యాత్మ అని ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అహంకారం కూడా దివ్యాహంగా ఉంటుంది దివ్యాత్మలో. కనుక ఆ దివ్యాత్మ యొక్క భావం దివ్య భావ. ఆ దివ్య భావంలో ఉన్నప్పుడు, అంటే చైతన్యంలో ఉన్నప్పుడు, ఆ చైతన్యానుభవంలో ఉన్నప్పుడు, సర్వసాక్షిత్వంగా తురియ స్థితిలో ఉన్నప్పుడు తుర్యాతీతం నీకు లక్ష్యం. ఈ తుర్యంగా ఉన్నవాడికి తుర్యాతీత లక్ష్యం. ఈ తుర్యమందు అన్ని కాలాల్లో కూడా రెండోది తోచనటువంటి ఒక అద్వయ బ్రహ్మస్థితిని పరిపూర్ణ బోధగా గ్రహించి మనన నిధిధ్యాసలు చేసి చివరికి తుర్యాతీత స్థితికి వెళ్తే అది తిరిగి రాని మోక్షం. అలా కాకుండా క్యాజువల్ గా బ్రహ్మనిష్టని సగుణాన్ని ఒక ధ్యానంలో ఒక నిర్వికల్ప సమాధిలో నిర్గుణం చేసుకున్నంత మాత్రాన అది కూడా ఒక మోక్షమే అయినప్పటికీ అది తిరిగి రాని మోక్షం కాదు. ఇప్పుడు మనం ఏంటంటే తిరిగి రాని మోక్షం కావాలంటే దేశికేంద్రులే కావాలి. సర్వప్రపంచ సృజనాత్మక శక్తియుక్తం దివ్యభావము, దివ్యశక్తి, దివ్యాహంకారం వచ్చినప్పుడు నీకు అష్టసిద్ధులు, దశసిద్ధులు, అనేక సిద్ధులు వచ్చి నువ్వు మళ్ళీ పునఃసృష్టి చేయగలవు. త్రిమూర్తుల్లాగా సృష్టి స్థితిలయలు జరిగే సృజనాత్మక శక్తి ఉంటుంది నీకు. ఆ శక్తులు వినియోగించకుండా, వినియోగిస్తే మిథ్యా జగత్తు అనేటువంటి దాంట్లో నీ మిథ్యాభావం లేదని అర్థం. వినియోగించకపోతే మిథ్యాభావం గట్టిపడింది కాబట్టి వినియోగించాల్సిన అవసరం లేదు. కనుక అట్టి స్థితిలో నువ్వు తుర్యాతీత స్థితికి వెళ్తే అది ప్రమాణము, అది పరమపదము, అది తిరిగి రాని మోక్షం. సృజనాత్మక శక్తియుక్తవు సర్వప్రపంచ సృజనాత్మక శక్తియుక్తవు జానైక గోచర విశిష్ట విశేష తత్వం. ఈ శక్తులు కూడా ఈ దక్షిణామూర్తి తత్వంలో దేశికేంద్రుల్లో లేనెరుకగా ఉన్నాయి. తన యథార్థ స్వరూపము ఈ సామర్థ్యాన్ని వినియోగించేటట్టుగా లేదు. అవసరమైతే అన్నీ చేయగలిగిన వాడు. నేను చెప్పుకున్నాం, దత్తాత్రేయ త్రిమూర్తిత్వం ఉండి వినియోగించినటువంటి స్వరూప ధ్యానంలో నిరంతరాయంగా ఉండేటువంటి వాడు అత్రిని సమీపించి, అత్రి ద్వారా అనసూయని సమీపించి, అనసూయ ద్వారా అతన్ని లేనెరుకలోకి మేల్కొల్పి, ఇక్కడ తల్లి తండ్రి కాదు, నువ్వు ఆయన్ని దక్షిణామూర్తిని కదిలించాలంటే ఆయన యొక్క స్థితి త్రిగుణరహితము, భేదము లేనటువంటిది. కనుక నువ్వు త్రిగుణ రహితాన్ని ముందు అత్రిని ఆశ్రయించాలి. అత్రి అంటే త్రిగుణములు త్రిపుటులు లేనిది. అనసూయ అంటే భేదభావములు లేనటువంటిది. నీవు ఆ దత్తాత్రేయుని ఆవాహన చేయాలి అంటే నువ్వు త్రిగుణ రహిత స్థితిలో, నిర్గుణ స్థితిలో, భేదభావం లేని స్థితిలో ఆయన ఆవాహన చేస్తే ఆయన వచ్చి, ఆయన బయలై ఉండి త్రిగుణ రహితమై ఉండి నీ ఆవాహన ద్వారా వచ్చి లేనెరుకలోకి దిగి నువ్వు అప్పగించినటువంటి సృష్టి స్థితిలయలు అతని సామర్థ్యం ఉంది కాబట్టి చేస్తాడు. అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అన్నప్పుడు ఆ సామర్థ్యం ఉన్నది. అయినప్పటికీ అవి చేసేటువంటి గానిగెత్తు కాదు, వాటికే లోబడినటువంటి పరిమితత్వం కాదు. ఆ సామర్థ్యము చేయాల్సిన అవసరము లేనివాడై సాక్షాత్ పరబ్రహ్మమై ఉన్నాడు గురు సాక్షాత్ పరబ్రహ్మ. శిష్యులు ఆర్తితో గురువుని ముందు మేల్కొల్పితే గురువు లేనెరుకలో ఉండి భ్రాంతిలో ఉన్న శిష్యుణ్ణి సత్య వస్తువులో మేల్కొల్పుతాడు. అందుకే సందర్భాల్లో మీరు నన్ను మేల్కొల్పండి, నేను మిమ్మల్ని మేల్కొల్పుతాను అంటాడు గురువు. ఈయన బయలయ్యి ఉండడం చేత లేనెరుకలోకి శిష్యుడు మేల్కొల్పాలి. మేల్కొల్పాలంటే తాత్కాలికంగా అయినా సరే నువ్వు అత్రిని ఆశ్రయించాలి, అంటే త్రిపుటి రహిత స్థితిలో ఉండాలి. అనసూయని ఆశ్రయించాలి, అంటే
అభేద స్థితిలో ఉండాలి. అటువంటి వాడే పరుడు. వాడు ఇప్పుడు పరాత్పరుడు అవ్వాలి అంటే దేశికేంద్రుని పట్టుకున్నారు. ఆ రకంగా ప్రపంచ సృజనాత్మక శక్తి యుక్తి ఉన్నవాడు ఆ సద్గురువు. నువ్వు కూడా ఆ శక్తులు సంపాదించినా వినియోగించకుండా ఆ దేశికేంద్రుని యొక్క కృపతో అధిగమించి నిరామయమై బయలవ్వాలి. జానైక గోచర విశిష్ట విశేష తత్వం. అటువంటి వాడు తన సామర్థ్యాన్ని చూపించకుండా విశేషమైనటువంటి మీకు అర్థం కానిటువంటి అనిర్వచనీయమైనటువంటి ఒక తత్వము ఈ గురుతత్వం. బయలయ్యుండి కూడా లేనెరుకలో ఎరుక వ్యవహారము సర్వసమర్థంగా నిర్వహించగలిగినటువంటి ఈ తత్వాన్ని ఎవరు యొక్క తేలిగ్గా అర్థం చేయాలి. ఇటు ఎరుకలో ఉన్నట్టుగానే ఉంటాడు, కానీ బయలయ్యి ఉన్నాడు. ఇట్లా రెండు రకాలుగా ఉన్నవాడిని మీరు ఎలా గ్రహించగలరు, ఎలా నిర్ణయించగలరు? అటువంటి దేశికేంద్రుని యొక్క శరణం ప్రపంచే, ఆయన యొక్క పాదాలని శరణు వేడుకోవాలి. ఇక్కడ పాదం అంటే ఏంటి? బయలైన వాడు ఒక పాదము మాయలోకి లేనెరుకలోకి నీకు అందుబాటు చేసినటువంటి శరణాన్ని పట్టుకొని, రెండు కాళ్ళు కాదండి, బ్రహ్మ యొక్క 4 పాదాల్లో 3 పాదాలు బయలయ్యి ఉంటే ఒక పాదం మాయలోకి వచ్చి లేనెరుక ఆయన వైపు నుంచి చూస్తే అది లేనెరుకగా నీకు అది దొరికింది. నువ్వు ఎరుకలో ఉండి దాన్ని పట్టుకున్నావు. శరణం ప్రపంచే, అటువంటి చరణాన్ని ఆశ్రయించి శరణాగతి పొందినప్పుడు నీవు లేని వాడవుతావు. అప్పుడు నువ్వు కూడా అదే అయి ఉంటావు. మంగళం దేశికేంద్రాయ మహనీయ గుణాత్మనే, మంగళం రాజయోగీంద్రాయ గురుదేవాయ మంగళం. మంగళం అంటే ఏంటండి? సర్వమంగళం పాడింది అంటారు. అంటే ఏంటి? వ్యాపారంలో నష్టం వస్తే మొత్తం ఊడ్చుకుపోతే సర్వమంగళం అంటాం. ఇక్కడ మంగళం అంటే శుభమని, మంగళం అంటే శుభమనే అర్థం. కానీ ఇక్కడ మంగళం అంటే అన్నీ లేకుండా పోయి బయలై ఉండటమే మంగళం. కనుక దేశికేంద్రుడు ఎట్లా ఉన్నాడు? బయలుగా ఉన్నాడు. బయలే శుభం, బయలే మోక్షం, బయలే పరమపదం. పరమపదమైనది మంగళకరం కాదా? పరమపదమైనటువంటిది, మోక్షస్థానమైనటువంటిది శుభప్రదం కాదా? అందుకని మంగళం అనే శబ్దాన్ని అలా దేశికేంద్రుడి దగ్గర పెట్టాం. ఆయన లేనివాడే, మన్ని లేకుండా చేసేవాడే. మహనీయ గుణాత్మనే. మళ్ళీ ఏమయ్యాడు? లేనివాడైనా సరే మహత్ బ్రహ్మగా, లేనెరుకగా, మహనీయాత్మగా, లేనెరుకలో ఉన్నటువంటి కళ్యాణ గుణములు కలిగిన వాడై ఉన్నటువంటి గురువు. మంగళం రాజయోగీంద్రాయ. యోగి అంటే కలిసిపోవడం, యోగీంద్రుడు అంటే ఆ కలిసిపోయినటువంటి స్థితి, కలిశారు అనేటువంటిది పోయి ఏకత్వ సిద్ధిలో శ్రేష్ఠుడై మళ్ళీ ద్వైతము తోచనటువంటి స్థితి యోగీంద్రుడు. ఈ దేశికేంద్రులు ఎవరయ్యా బాబు అంటే అటువంటి యోగీంద్రుల్లో కూడా మళ్ళీ రాజు. మంగళం రాజయోగీంద్రాయ. అటువంటి వాడు మనకిప్పుడు గురువు. అటువంటి గురువుని మనం ఆశ్రయిస్తున్నాం. గురుదేవాయ మంగళం. దేవ అంటే ఏంటి? దివ్యముగా వ్యాపకముగా ప్రకాశించుటని దేవ. చైతన్య ప్రకాశం యొక్క వ్యాపకత్వాన్ని మాయావరణయందు చైతన్య ప్రకాశం యొక్క వ్యాపకత్వాన్ని దైవమని, దివ్యమని అంటాం. గురువు నిష్కళారూపుడై నిష్ప్రకాశ రూపుడై బయలై ఉన్నాడు. మాయావరణలోనే పరమాత్మ ప్రకాశం ఉంది. కనుక మాయావరణలో పరమాత్మ ప్రకాశ రూపములో దిగి వచ్చి నువ్వు కూడా పరమాత్మ అనే అనుభవంలో నీ ప్రకాశంలో ఏకత్వాన్ని చేసి నిన్ను ఆయనలో మమేకం చేసుకొని ఆ శిష్యుణ్ణి కడతేర్చి
ఈ దేవ అనే శబ్దంతో ఉన్నటువంటి పరమాత్మ జ్ఞానాన్ని నుంచి విడుదల చేసి, ఎరుక నుంచి విడుదల చేసి, నిష్కళ అయినటువంటి, నిష్ప్రకాశమైనటువంటి, నిరామయమైనటువంటి, అచలమైనటువంటి, పరిపూర్ణమైనటువంటి బట్టబయలుగా తానుండి మాయలో నిన్ను మమేకం చేసుకున్నటువంటి నిన్ను కూడా మాయావరణం దాటించి నిరావరణమందు ఇద్దరూ కలిసి ఒకే ఒక బట్టబయలుగా లేనివారై ఉన్నారు. మంగళం అంటే లేనివారయ్యారని. ఇక్కడ గురుదేవాయ మంగళం అంటే దేవశబ్దంతో గురువు శిష్యుని తనలోకి మమేకం చేసుకొని మంగళ శబ్దంతో ఇద్దరు కలిసి బయలైపోయారు అనే అర్థం తీసుకోవాలి ఇక్కడ. ఇది మంగళ హారతి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి.